హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కమ్మటి విందు. ఈ వీడియోలో చికెన్తో వడ ఆయిల్ తక్కువగా పీల్చుకొని గారెలు మంచి కలర్తో పాటు క్రిస్పీగాను ఉంటాయి. రుచి కూడా ఏమాత్రం తీసిపోదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం 2 కప్పుల వరకు శనగపప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి. శనగపప్పుని క్లీన్ చేయడం కోసం తగినన్ని వాటర్ వేసుకోవాలి. శనగపప్పులో చేతి వేళ్లతో గట్టిగా కలుపుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలానే 2 సార్లు వాటర్ మార్చుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న శనగపప్పులో వాటర్ని శనగపప్పు మునిగేలాగా వేసుకొని మూత పెట్టుకొని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చికెన్ని నిమ్మరసం ఉప్పుతో క్లీన్ చేసుకొని ఆ తర్వాత 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ కీమా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ కీమాని అందులో వేసుకోవాలి. చికెన్ కీమాని 2 నిమిషాల పాటే గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది చికెను. ముందుగా 4 గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పుని 1 గుప్పెడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన శనగపప్పును మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలానే మిగిలిన శనగపప్పు మొత్తం వేసుకొని బరగ్గా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అప్పుడే వడలు క్రిస్పీగా ఉంటాయి. ఇలా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చికెన్ కీమాలో వేసుకోవాలి. ఇందులోనే ముందుగా పక్కన పెట్టుకున్న నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. ఇవి మధ్య మధ్యలో వడ తినేటప్పుడు పంటి కింద నలుగుతూ చాలా బాగుంటాయి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కూడా 1 గుప్పెడు వరకు వేసుకోవాలి. చెక్క లవంగాలని పొడి చేసుకొని ఆ పొడి 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి వడలకి. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. వడలు సాఫ్ట్గా ఉండడం కోసం ఇందులో 2 పించుల కుకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంటే చికెన్ కీమా, శనగపప్పు మిశ్రమం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న వెంటనే వడలు వేసేసుకోవాలండి. లేకుంటే ఈ పిండిలో ఉన్నటువంటి గాలంతా వెళ్ళిపోయి గారెలు అంత టేస్ట్ ఉండవు. డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా చదరపుగా ఉన్నటువంటి ప్లేట్ మీద ఇలా కట్లెట్స్ లాగా ఒత్తుకుంటే ఈజీగా వస్తాయండి. చికెన్ వేసాం కాబట్టి పిండి కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది. ఇలా ప్లేట్ మీద వేస్తే అన్నీ ఒకే సైజులో వస్తాయండి. వడలు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలానే మిగిలినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నురగ పూర్తిగా వెళ్ళిపోయినాయి అంటే ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.